ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువ చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిందని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను, అతనికి 3 కుమారులు కంటిననుకున్నాను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టి ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అను పేరు పెట్టును. అప్పుడు ఆమెకు కానుపు ఒడిగెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కుటుంబం కనబడుచింది. యాకోబు, లేయా, రాహేలు. యాకోబు తన మామగారింటి దగ్గర లాబాను ఇంటి దగ్గర పని చేయించి ఉన్నప్పుడు లేయా ఆ యొక్క రాహేలును చూచి ప్రేమించి పెళ్లి చేసుకుందాము అనుకుని ఆమె నిమిత్తము కొలువు చేసినప్పుడు మామగారైన లాబాను వివాహం చేశాడు. తెల్లవారిన తర్వాత యాకోబు తన ఇంటిలో ఉన్నవారిని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. రూపానికి కానీ, ఎత్తుకు కానీ, శరీర దారుఢ్యానికి కానీ అక్కా చెల్లెలిద్దరూ ఒకేలాగా ఉంటారు. కానీ వీరిద్దరిని వేరు చేసేదంటే లేయా యొక్క జబ్బు కళ్ళు. ఆ జబ్బు కళ్ళను చూసి యాకోబు ఆందోళన చెంది మామగారైన లాబాను దగ్గరికి వచ్చి, ఏమిటిది అంటే, మా ఇంటి ఆచారం అండి ఇది, పెద్దదానికి పెళ్ళి కాకుండా చిన్నదానికి పెళ్ళి చేయము, చిన్నది కూడా కావాలంటే 7 సంవత్సరాలు నీవు కొలువు చెయ్యి అన్నాడు. ఇప్పుడు యాకోబు రాహేలు నిమిత్తము 7 సంవత్సరాలు కొలువు చేయొచ్చు ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ 7 సంవత్సరాలు యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలును ప్రేమిస్తున్నాడు. మరి 7 సంవత్సరాలు లేయా ఏం చేసింది అన్నది ఈరోజు మన వాక్య భాగ అనుభవం. లేయా అనగా అర్థం ఏమిటంటే అడవి ఆవు. రాహేలు అనగా అర్థం ఏమిటంటే అందమైన గొర్రె. ఇక్కడ లేయా యొక్క జీవితంలో ఆమె యాకోబుకి ఎలాగ ఉన్నదంటే ఒక అడవి ఆవుగా కనబడుచుంది. ఆయనేమో అందమైన గొర్రెను ఆశిస్తే, తండ్రి అయిన యాకోబు లాబాను యాకోబుకి ఏం అప్పగించాడంటే అడవి ఆవును అప్పగించిన వాడిగా ఉన్నాడు. మరలా రాహేలు కోసము 7 సంవత్సరాలు యాకోబు కష్టపడుచు ఉన్నవాడిగా ఉన్నాడు. ఈ 7 సంవత్సరాలు ఈ యొక్క లేయా ఏం చేసిందంటే, ఆ 7 సంవత్సరాల ఆమె జీవితంలో కన్నీరు ఉన్నది. ఆ 7 సంవత్సరాల ఆమె జీవితంలో వేదన ఉన్నది. ఆ 7 సంవత్సరాల ఆమె జీవితంలో దుఃఖము ఉన్నది. ఆ 7 సంవత్సరాల ఆమె జీవితంలో ప్రార్థన అనేది ఉన్నది. ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో గొప్ప పరాక్రమవంతుడైన గొలియాతును గురించి మనం తెలుసుకున్నాం. దావీదు తన జీవితంలో ఒక గొలియాతుతోనే బలంగా పోరాడాడు. కానీ ఇక్కడ లేయా తన జీవితంలో తండ్రితో అలాగే భర్తతో
అలాగే తన తోబుట్టువైన రాహేలుతో ముగ్గురితో ఆమె పోరాడుచున్నటువంటి అనుభవం కనబడుచుంది. ఆమె బ్రతుకంతా కూడా ఆమె ఆశించినట్లుగా ఏమీ లేదు, అనుకున్నట్లుగా ఏమీ జరగడంలా ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలోకి దుఃఖము, నిరాశ, నిస్పృహ, వేదన అవన్నీ కూడా ఆమె కోరుకోకుండానే ఆమె జీవితంలోకి వచ్చాయి. కారణము తండ్రి ఆమె జీవితంలో చేసిన మోసమును బట్టి, భర్త ఆమెను ప్రేమించకపోవటం బట్టి, తోడబుట్టిన సహోదరి తనకి విరోధిగా ఉండటం బట్టి ఆమె జీవితము ఏ రోజు కూడా ఆమె ఆశించిన విధముగా లేదు. పైగా దుఃఖముతోనూ, వేదనతోనూ, కన్నీటితోనూ ఆమె నిండి ఉన్నది. ఈ స్థితిలో మనం చూసుకున్నట్లయితే, ఈమె యొక్క పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే, ఈమెని బాధ పెట్టడానికి ఎక్కడో నరకములో ఉన్న దెయ్యం వచ్చి ఈమెను బాధ పెట్టనవసరంలా. ఈమె ఇంటిలో ఉన్న పరిస్థితులే ఈమెని ఒక నరక కోపంలో పడవేసినటువంటి అనుభవంలో ఈమెను నెట్టివేశాయి. అయితే ఈరోజు మన ప్రమేయం లేకుండానే మన ఇంటిలో మనము నిరాశ, నిస్పృహ, దుఃఖము, ఆశావాదము లేని అనుభవాల చేత మనం బ్రతుకుచూ ఉన్నవారుగా ఉన్నామేమో. నరకం అనేది ఎక్కడో చచ్చిపోయిన తర్వాత మనం పొందుతామేమో అనుకుంటున్నామేమో, కానీ ప్రత్యక్షమైన నరకము ఇంటిలోని మనము అనుకున్న మనుషుల ద్వారా, మన దగ్గరగా ఉండే వ్యక్తుల ద్వారానే ప్రత్యక్షమైన నరకము మనము అనుభవిస్తూ దుఃఖముతో మన దినములను వెళ్ళబుచ్చుకుంటున్న వారుగా ఉన్నామేమో. అయితే దేవుడు నీకు ఒక శుభవార్త నీతో మాట్లాడుచున్నాడు. ఇప్పటి వరకు నీవు నీ జీవితంలోని ఒక దశను మాత్రమే చూసావు, ఒకవైపు మాత్రమే చూచావు. ఈ వైపు అంతా కూడా దుఃఖముతోనూ, కన్నీటితోనూ, నిరాశతోనూ, నిస్పృహతోనూ ఉన్నాయి. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు రాబో రోజుల్లో నీ కొరకు రెండో వైపు దాచి ఉంచిన మేలుకరమైన అనుభవాల్లో, క్షేమకరమైన అనుభవాలు నేను నడిపించునుగాక. నువ్వు ఎన్నడూ నీ జీవితంలో ఊహించిన ఆశ్చర్యకరమైన, క్షేమకరమైన అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఒక అసాధారణమైన వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ జీవితాన్ని ఒక ధాన్యాగారముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఈమె జీవితంలో 3 రకాలైన వ్యక్తులు ఈమె జీవితంతో ఒక ఆట ఆడుకున్నారు. తండ్రి, భర్త, తోబుట్టు. తండ్రి ఏమో మోసం చేసి పెళ్లి చేశాడు. భర్త ఏమో ఈమె నా భార్య అంటానే ఉన్నాడే కానీ ఈమెను మాత్రము ప్రేమించడంలా. తోబుట్టు అయిన రాహేలేమో ఈమె నా తోబుట్టు అంటుందే కానీ ఏనాడు కూడా ఆమె తోబుట్టులాగా చూడలేదటండి. ఒక వైరి పక్షంగానే చూసింది. ఇటువంటి బాధాకరమైన అనుభవాల మధ్య ఈమె జీవనము కొనసాగిస్తుంది. ఎంత బాధాకరమైన అనుభవం అంటే, ఈమె యాకోబు జీవితంలో మొట్టమొదటిగా భారీగా చేయబడింది. కానీ ఈమె ఎదుటనే యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే రాహేలును. ఇది ఏ భార్య కోరుకోని ఒక అనుభవము, ఎన్నడూ ఊహించిన ఒక అనుభవము. బ్రతికి ఉన్న ఏ భార్య కూడా దీనిని అనుమతించదు. కానీ నీ అనుమతి ఉన్నా లేకపోయినా నీవు ఒక డమ్మీవి, ఒక నిమిత్త మాత్రాలవి. నీ అనుమతితో నాకు సంబంధం లేదు, నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నువ్వెట్లా అయినా చావు, నా బ్రతుకు ఇది, నా ఇష్టం ఇది. నేను నీ ఎదుటనే రాహేలును ప్రేమిస్తా, నీ ఎదుటనే రాహేలుతో నేను వివాహం చేసుకుంటా, నీ ఎదుటనే రాహేలుతో నేను జీవనం కొనసాగిస్తా.
ఇది నా ఇష్టం, నువ్వేం చేసినా ఎంత దుఃఖపడినా నా యొక్క ఆలోచన మారదు అని ఈ భర్త ఈ భార్య అయిన లేయా ఎదుట ఇట్లాంటి జీవనము కొనసాగిస్తే చీము నెత్తురు ఉన్న ఏ భార్య అయినా సరే వెంటనే వారితో పాటు కొనసాగాలి అని అనుకోదు. నా మాటకు విలువ లేనప్పుడు, నాకు విలువ లేనప్పుడు నేను ఇక్కడ ఉండి ఏమి ప్రయోజనమో, నేను 2వ తరగతి వ్యక్తిలాగా ఈ కుటుంబంలో ఎందుకు బ్రతకాలి? ఒకటి, నా ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇతని నుంచి నేను విడిపోవడం అన్నా చేయాలి. 2, ఇతని నుంచి నేను దూరంగా జరగాలి. కానీ ఈమె ఇలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే విడిపోవడానికేమో విడాకులు లేవు ఆ రోజుల్లో, దూరంగా జరగడానికేమో ఈయన ఎల్రేకం వచ్చిన అల్లుడైపోయాడు. ఈమె ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేనటువంటి నిస్సహాయకరమైన అనుభవము లేయా జీవిస్తూ ఉన్నది. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో బిడ్డలను బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కానీ మనం ఎక్కడికి వెళ్ళలేనటువంటి నిస్సహాయకరమైన అనుభవాలు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈమె యొక్క జీవితంలో ఎప్పుడు కూడా తిరస్కారం అనేది కనబడుచు ఉన్నది. ఈమె జీవితంలో ఎప్పుడు కూడా వేదనకు అనేది గురి అవుతూ ఉంది. అయితే ఆమె ప్రతి పరిస్థితుల్లో కూడా ఆమె ఎలాగుందంటే మౌనంగానే ఉంది. ప్రతి పరిస్థితుల్లో ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది తప్ప ఎన్నడూ కూడా ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఆమె భర్త నుంచి దూరంగా జరిగిపోలేదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, తన మాటకి ఇంటిలో ఏమాత్రం విలువ లేకపోయినా, తాను ఒక జీవోత్సవంగా చేసి ఎదుటివారు జీవిస్తూ ఉన్నా కూడా ఆమె సహనముతోనే తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళింది తప్ప ఆమె జీవితంలో ఏ రోజు ఫిర్యాదులు లేవు. ఆమె జీవితంలో ఏ రోజు సనుగుడులు లేవు. ఆమె జీవితంలో ఏ రోజు నిందలు అనేవి లేవు. ఓపికతో, సహనముతో, కన్నీరు కారుస్తూ, ఇంకా ఆమె దేవునితో ఆమె ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తున్నటువంటి సహోదరి కనపడుతుంది. ఎంత ఓపిక పట్టినా కూడా మనిషి అన్నాక మనకి ఏదో ఒక కోణంలో కోపం వస్తుంది. ఎందుకు కోపం రాదు? ఇక్కడ యాకోబు చేసే చర్యలు ఎలాగున్నవి అంటే, పొద్దున్న లేకంగానే నేను ఇల్లరకబోలాడు కదా, ఇల్లరకానికి వచ్చిన అల్లుడు కాబట్టి పొద్దున్న లేకంగానే ఈ మహానుభావుడు ఎవరి ముఖాన్ని చూస్తాడు చెప్పండి? అందరూ ఇక్కడే ఉన్నారా? ఈ మహానుభావుడు ఎవరు? ఈ మహానుభావుడు గట్టిగా చెప్పాలి. యాకోబు. ఈ యాకోబు పొద్దున్న లేకంగానే ఎవరి ముఖం చూస్తాడు చెప్పండి? రాహేలు ముఖాన్ని చూస్తాడు. ఇప్పుడు ఈయనకి ఇంగ్లీష్ వచ్చానుకోండి, యాకోబు గారికి ఎట్లా పలకరిస్తాడు చెప్పండి? పొద్దున్న లేకంగానే గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ రాహేలు అంటాడు. గుడ్ మార్నింగ్ రాహేలు అంటాడు. కాసేపటికి ముఖం కడుక్కున్న తర్వాత ఏమంటాడు చెప్పండి? టిఫిన్ పెట్టి రాహేలు అంటాడు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఏమంటాడు చెప్పండి? భోజనం పెట్టి రాహేలు అంటాడు. సాయంత్రం 4 అవ్వగానే ఏమంటాడు చెప్పండి? టీయు రాహేలు అంటాడు. ఈయన భజనంతా కూడా మామగారి ఇంటి దగ్గర రాహేలు 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 అన్న నామజపమే ఈయన జీవితంలో కనబడుతూ ఉంది. అటువంటి అనుభవాల మధ్య కూడా ఆమె దుఃఖములో ఉండి కూడా లేయా ఏం చేస్తుందంటే దేవునికి ప్రార్థన చేస్తుంది. సహనముతో, ఓపికతో ఆమె తన జీవితాన్ని గడుపుతుంది తప్ప ఏ రోజు కూడా పరిస్థితుల నుంచి ఆమె పారిపోలేదు. ఈరోజు నీ జీవితాల్లో కూడా కొన్ని రకాలైన పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉంటాయి. అవి నిన్ను వెక్కిరిస్తూ ఉంటాయి, నేను చేతగాని వాడివి అని అంటూ ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు నేను జయించలేను అని ఆ పరిస్థితుల నుంచి నువ్వు పారిపోవద్దు. ఏ పరిస్థితులు నీకు ఎదురు వచ్చినా ఆ పరిస్థితుల వైపే నువ్వు ప్రయాణం చేయి. ఆ పరిస్థితులను నువ్వు ఎదిరించడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో సిలువ అనేది వచ్చినది. సిలువ అనేది తనకి ఎదురైతే ఆ సిలువ నుంచి ఆయన పారిపోలేదు. ఆ సిలువ వైపు ఆయన పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. ఆ సిలువను జయించిన వాడుగా ఉన్నాడు.
మరణపు ముళ్ళును విరిచిన వాడుగా ఉన్నాడు, మూడవ రోజు తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు అంటాడు. మరణమాని ముళ్ళు ఎక్కడా, మరణమాని విజయమో ఎక్కడా? ఆయన సిలువను చూచి పారిపోతే ఈ మాట అనేవాడు కాదు కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనము ధైర్యము తెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, పరిస్థితులను చూసి మనము పారిపోకుండా పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి పరిస్థితుల వైపు మనము పరిగెత్తినట్లయితే ఈ లోకములో ఉన్నవాడు లోకములో ఉన్న వాటికంటేనో గొప్పవాడు. ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి యేసు నామమును బట్టి మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి మీద మనకి అత్యధికమైన విజయము దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఈమె పరిస్థితులు చూచి పారిపోలేదు, పరిస్థితులు చూచి ఆమె పారిపోలేదు. ప్రతిరోజు ఆమె జీవితంలో కన్నీరే, ప్రతిరోజు ఆమె దుఃఖముతోనే జీవితాన్ని గడుపుచు ఉంది. ప్రతిరోజు ఈ యాకోబు లేయా వెంట పరిగెడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఈ యొక్క యాకోబుకు లేయా ఆ యొక్క రాహేలు మీద ఏం బోరు కొట్టిందో ఏంటో. బోరు కొట్టినప్పుడల్లా ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే లేయా దగ్గరికి వస్తున్నాడు. లేయాను ప్రేమించకపోయినా లేయాను కూడిన యాకోబు ఏం చేశాడంటే ఒక బిడ్డకు జనం అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రేమించిన భర్త అయినా సరే ఆ ప్రేమించిన భర్తతోనే లేయా ఏం చేస్తుందంటే తన బ్రతుకును ముందుకు తీసుకువెళుతూ ఉంది. మొదటి బిడ్డ ఆమెకు జన్మించాడు. మొదటి బిడ్డ జన్మించినప్పుడు ఆమె చెబుతున్న మాట, యెహోవా దేవుడు నన్ను చూచాడు, నా బాధను చూచాడు, నా నిందను చూచాడు, నా దుఃఖాన్ని చూచాడు, నా ఇబ్బందిని చూచాడు అని యెహోవా ఈరే అని ఆయనకి పేరు పెడుతుంది. ఆమె కలిగిన శ్రమలో, ఆమె కలిగిన దుఃఖములో, ఆమె కలిగిన నిందలో దేవుని యొక్క ప్రత్యక్షతలను ఈ లేయా పొందుకుంటుంది. మొదట బిడ్డ పుట్టినప్పుడు దేవుని గురించిన మొదటి ప్రత్యక్షతను ఈమె ఎలాగ పొందుకుందంటే ఆయన చూచువాడు అంటుంది. హల్లెలూయా. తన జీవితంలో కన్నీరు ఉన్నది, తన జీవితంలో ఆ యొక్క ఇబ్బందికరమైన దుఃఖ అనుభవాలు ఉన్నాయి. అంత దుఃఖకరమైన అనుభవాల్లో ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఆమె ఏమంటుందంటే ఆయన చూచువాడు, ఆయన చూచువాడు, నా కన్నీటిని ఆయన చూచువాడు, నా శ్రమను ఆయన చూచువాడు, నా దుఃఖమును ఆయన చూచువాడు అంటున్నాడు. ఈరోజు నీ దుఃఖం ఏమైందో, నీ కన్నీరు ఏమైందో, నీ శ్రమ ఏందో ఆ పరిస్థితిలో దేవుడిని చూచునుగాక, నీ పరిస్థితిని మార్చునుగాక. హల్లెలూయా. మన జీవితంలో మనల్ని చూచే దేవుడు ఒకడు ఉన్నాడు అని ఆమె గుర్తించింది. ఆమె దుఃఖములోను ఆమె నిందలోను మనుషుల వైపు చూడడం లేదండి, ఎవరి వైపు చూస్తుంది? చూచే దేవుని వైపు చూస్తుంది. ఈరోజు ప్రతి గృహిణికి, అలాగే దుఃఖములో ఉన్న ప్రతి కుటుంబానికి, శోధనలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు లేయాను ఒక ఉదాహరణగా చూపెడుతున్నాడు. నీ ప్రతి దుఃఖంలోనో కన్నీటిలోనో మనుషులు నిన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను చూచునుగాక. కొన్ని రోజులు జరిగాయి, కొన్ని రోజులు జరిగాయి. లేయా మీద ఏమాత్రం ప్రేమ లేదు, మరలా గాలి మళ్ళింది. రాహేలు బోరు కొట్టిందేమో, లేయా మీద గాలి మళ్ళింది. అయినా ఇతనికి ఈమె మీద ఏమాత్రం ప్రేమ లేదు. అయినా మరలా లేయాను అతడు కూడుకునటం వలన రెండవ బిడ్డకు అతడు జన్మనిచ్చిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ లేయా ఈ రెండవ బిడ్డను చూచి అంటూ ఉంది, దేవుడు నేను ద్వేషించబడుట విన్నాడు. నన్ను మనుషులు ద్వేషించుట ఆయన విన్నాడు. నాకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన విన్నాడు. మనుషులను చులకనగా మాట్లాడడం విన్నారు. నా తండ్రి నా గురించి మాట్లాడిన చులకన మాటలు విన్నాడు. నా భర్త నా గురించి మాట్లాడిన చులకన మాటలు విన్నాడు. నా సహోదరు నా గురించి మాట్లాడిన చులకన మాటలు ఉన్నారు. నా ఇంటిలో పనివారు దాసులు నా గురించి మాట్లాడుచున్న చులకన మాటలు దేవుడు విన్నాడు. నేను ద్వేషించబడుతున్న దేవుడు విన్నాడు. ఈరోజు ఆమె ద్వేషములో ఎవరు తన ద్వేషాన్ని వింటున్నాడు అంటున్నారండి?
మనుషుల చేత ఆమె ద్వేషించబడుతూ ఉన్నప్పుడు ఆమె పొందుకున్న రెండవ ప్రత్యక్షత ఏమిటంటే, దేవుడు నన్ను నా గురించి మనుషులు అంటున్న మాటలను వింటున్నవాడుగా ఉన్నాడు, నా బాధను ఆయన వింటున్నవాడుగా ఉన్నాడు, నా ప్రార్థన ఆయన వింటున్నవాడుగా ఉన్నాడు అని రెండవ ప్రత్యక్షతను పొందుకుంది. మరలా కొన్ని రోజులయ్యాయి. మరలా లేయా మూడవ గర్భాన్ని కన్నది. ఆ మూడవ గర్భాన్ని కనుక్కున్నప్పుడు ఆమె మరలా మూడవ ప్రత్యక్షతను పొందుకుంది. ఏమిటో తెలుసా? ఇదిగో దేవుడు నాకు మూడవ గర్భాన్ని బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు, కాబట్టి ఈరోజు నుంచి నా భర్త నన్ను హత్తుకుంటాడు. ఈరోజు మనుషులను బట్టి మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇదిగో పరిస్థితులు మారాయి, కాలాలు మారాయి, ఇక ఆనాటి కాలం లేకుంటే ఎట్లా, ఇక మీదట మనుషులు మారుతారులే, ఇక మారి మన పక్షంగా ఉంటారు, మన పక్షంగా మాట్లాడతారులే, మనకు వెనుదన్నుగా ఉంటారులే, మనకి వెన్ను కాస్తారులే అని అనుకుంటావు. ప్రతి సందర్భంలో అనుకున్న ప్రతి సందర్భంలో ఏ మనిషిని చూసైతే ఇతడు నా వెన్నంటూ ఉంటాడు అనుకుంటాడు, ఆ మనిషే నీ వెన్ను తట్టకపోగా నువ్వు వెన్ను పొడిచేవాడిగా ఉండవచ్చు. లేయా జీవితంలో కూడా ఇదే జరిగింది. నా భర్త నన్ను హత్తుకుంటాడు అని అనుకుంది, కానీ హత్తుకుంటాడు అనుకున్న భర్తే ఆమెకు మరలా దూరంగా జరిగిన వాడుగా ఉన్నాడు. మరలా 4వ సందర్భంలో ఈమె భర్త ఈమె దగ్గరికి వచ్చినవాడుగా ఉన్నాడు. అలా వచ్చినప్పుడు ఈమె ఎవరిని 4వ బిడ్డను ఈమె కన్నది. ఆ బిడ్డ పేరు ఏమని పెట్టిందని పేరు యోధా అని పేరు పెట్టింది. మొదట బిడ్డ పుట్టినప్పుడు ఈమెకి ఏవో ఆశలు ఉన్నాయి, భర్త గురించి ఏవో ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు నెరవేరుతాయని ఎదురు చూస్తూ ఉంది, కానీ నెరవేరలేదు. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఆమెకి ఏవో ప్రణాళికలు ఉన్నాయి, భర్త గురించి ఏవో ఎక్స్పెక్టేషన్స్ భర్త గురించి పెట్టుకుంది. ఇక మీదటైనా మారతాడు, నన్ను నా పక్షంగా ఉంటాడు, ఇక ద్వేషపు మాటలని లేకుండా ఉంటాయి అని అనుకుంది. అయినా మూడవ బిడ్డ పుట్టేటప్పుడు కూడా ఏవో ఎక్స్పెక్టేషన్స్, ఇక మీదట నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడు అనుకుంది. కానీ 4వ బిడ్డ పుట్టినప్పుడు ఆమెకి ఏ మాత్రము తన భర్త గురించి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏ మాత్రం భర్త గురించి ఆలోచనలు లేవు. ఇప్పుడు ఆమెకు ఒకటే ఒక ఆలోచన, అయ్యా ఇదిగో నీవు నాకు ఒక స్వాస్థ్యముగా ఈ బిడ్డని ఇచ్చావు, నా జీవితం బాగలేదు, దుఃఖంతో నిండి ఉన్నది, బాధతో నిండి ఉన్నది, అవమానంతో నిండిపోయింది, విసిగి వేసారిపోయిన అనుభవంతో నిండిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇన్ని అనుభవాల మధ్య కూడా నా భర్త నుంచి నేను ఏదో పొందుకుంటానని ఆశించా, కానీ ఇక నేను ఆశించడం మానేసానయ్యా. ఇక మీదట నా భర్త నుంచి నేను ఆశించడం మానేస్తున్నా, ఇక మీదట నేను నిన్ను స్తుతిస్తా ప్రభు అని 4వ బిడ్డ పుట్టిన కాంచి ఈ లేయా ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవితం ఏమాత్రం బాగలేదు, దుఃఖకరమైన అనుభవాల్లో ఉంది, జలముల గుండా నడుస్తుంది, అగ్ని గుండా నడుస్తుంది, అరణ్యపు అనుభవాలు గుండా నడుస్తుంది. అయినా అంటుంది, ఇక మీదట నేను నిన్ను స్తుతిస్తానయ్యా అంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నేను స్తుతిస్తానయ్యా. గట్టిగా చెప్పండి, నేను స్తుతిస్తానయ్యా. నా కోసం శ్రమలు ఎదురు చూస్తున్నాయి, అయినా స్తుతిస్తా ప్రభువా. నీ కోసం అనుకోనివన్నీ కూడా నాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి, అయినా స్తుతిస్తా ప్రభువా. ఇక్కడ చెప్పాలి, ముళ్ళ పొదల మధ్యనే స్తుతిస్తా ప్రభువా, ఉపద్రవాల మధ్యనే స్తుతిస్తా ప్రభువా, అననుకూలమైన అనుభవాల మధ్య స్తుతిస్తా ప్రభువా, నిందకరమైన అనుభవాల మధ్య స్తుతిస్తా ప్రభువా. ఆ రోజుల్లో నిన్ను స్తుతించినట్లుగా నేను నిన్ను స్తుతిస్తా ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తా ప్రభువా. గట్టిగా చెప్తా, నేను నిన్ను స్తుతిస్తా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈమె పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు. తను అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా జరుగుతాయా అన్నది ఏమాత్రమో కూడా నమ్మకము లేదు. అటువంటి అనుభవాల మధ్య కూడా రాబో కాలము నెమ్మదికరంగా ఉంటుందని కానీ, రాబో రోజులు రాబో కాలంలో మనుషులు తనకు అనుకూలంగా ఉంటారని కానీ ఏ మాత్రము నమ్మకము లేదు. అయినా రాహేలు యొక్క జీవితంలో గొప్ప ప్రత్యక్షత ఏం పొందుకుంది తెలుసా?
ఇక మీదట నా జీవితంలో ఎవరు ఉన్నా లేకున్నా నేను నిన్ను స్తుతిస్తానయ్యా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకయ్యా నన్ను మోసగించే నా తండ్రి ఉన్నాడు, ప్రేమించని నా భర్త ఉన్నాడు, వైర్యగు నా చెల్లి ఉన్నది, పరిస్థితులు ఏమీ నాకు అనుకూలంగా లేవు, అయినా నేను స్తుతిస్తా ప్రభా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆమె సనగడం మానేసింది. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆమె ఇతరుల మీద నెపములు వేయడం మానేసింది. ప్రతికూలమైన పరిస్థితుల్లో నిందలు వేయడం మానేసింది. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రతికూలమైన అనుభవాల్లో లేయా నీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? ఏ అనుభవం నీకు వ్యతిరేకంగా నిలిచినా ఆ అనుభవాల మధ్య దేవుని నామానికి మహిమార్థంగా నువ్వు స్తుతించుదువుగాక. నీ ప్రతి నింద నీ నోట ఒక స్తుతిగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో పరిస్థితులు ఏమీ సౌకర్యంగా లేవు, ఇంట్లో పరిస్థితులు ఏమి అని అనుకున్నట్లుగా లేవు. కానీ ఆమె పరిస్థితుల నుంచి దూరంగా పారిపోలేదటండి. అదే పరిస్థితుల మధ్య, అదే అనుకూలమైన మనుషుల మధ్య, అదే దుఃఖము మధ్య, అదే కన్నీటి మధ్య, అదే ద్వేషం మధ్య ఆమె ఎవరిని స్తుతిస్తుందట? దేవుణ్ణి స్తుతిస్తుంది. లేయా మనతో మాట్లాడుతుందా? ఈ మందిరంలో ఉన్న నీతో లేయా మాట్లాడుతుందా? ఇక మీదట నా పరిస్థితి ఏదైనా సరే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నా పరిస్థితి ఏదైనా సరే నేను ఆరాధిస్తానయ్యా. ఇదిగో నాయన, చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా ప్రతికూలతలు ఉన్నాయి, చాలా ముళ్ళ కంపలు ఉన్నాయి ప్రభా, ఉపద్రవాలు ఉన్నాయి ప్రభా, ఆ యొక్క నిందలు ఉన్నాయి ప్రభా, అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి నాయన, పర్వతాలు ఉన్నాయి ప్రభా, లోయలు ఉన్నాయి ప్రభా, జలములు ఉన్నాయి ప్రభా. అయినా ఇవేమీ నాకు ఆశాజనకంగా లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా నాయన నేను నిన్ను స్తుతిస్తా అనే అనుభవం దేవుడు మనలో కలగజేయునుగాక. హల్లెలూయా. లేయా చక్కగా తన అననుకూలమైన అనుభవాల మధ్య ఏం చేస్తుంది చెప్పండి? ఇక్కడికి చెప్పాలి, ప్రక్కవార్త చెప్పండి, ప్రక్కవార్త చెప్పాలి, గడికి చెప్పాలి. స్తుతించు. నీ అననుకూలమైన అనుభవాల మధ్య నీవు దేవుణ్ణి స్తుతించు అని చెప్పు. ఇక్కడ దేవుని యొక్క విషయంలో మనం చూసుకున్నాం. కోటానుకోట దేవదూతలు దేవుని చుట్టూ చేరి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయనకు మహిమ కలుగునుగాక అని స్తుతిస్తున్నాయి. ఒక పాటే పాడుతున్నారు, ఒక ఆరాధనే చేస్తున్నారు. ఒక ఆరాధన 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నారు. పరలోకములో దేవునికి వారు ఏం చేస్తున్నారంటే కోటానుకోట దేవదూతలు స్తుతిస్తున్నారు, 24 పెద్దలు స్తుతిస్తున్నారు. కానీ భూలోకములో ఒక నిరాధారణకు గురైన ఒక ఇంటిలో ఒంటరి అనుభవాన్ని ఎదుర్కొంటున్న ఒక స్త్రీ దేవుణ్ణి స్తుతిస్తుంది. కోటానుకోట్ల దేవదూతలు పరలోకములో స్తుతిస్తున్న, 24 పెద్దలు పరలోకములో స్తుతిస్తున్న ఆ స్తుతుల మధ్య సింహాసనాసీనుడైన దేవుని దగ్గరికి పరలోకాన్ని దాటి, ఆ కోటానుకోట్ల దేవదూతల స్వరాన్ని దాటి, 24 పెద్దలు దాటి ఆ ఆరాధన, ఆ స్తుతులు ఎవరి పాదముల దగ్గరకు వచ్చినాయో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పాదముల యొద్దకు వచ్చాయి. హల్లెలూయా. ఈరోజు నిజముగా నువ్వు దేవుని వైపు చూచి నీ నిందల మధ్య, నీ శ్రమల మధ్య, నీ దుఃఖము మధ్య, నీ కన్నీటి మధ్య నువ్వు దేవుని వైపు స్తుతించినట్లయితే పరలోకములో స్తుతుల యొక్క దేవదూతల యొక్క స్తుతులు నీకు అడ్డం కాదు, 24 యొక్క స్తుతులు అడ్డం కాదు. వాటన్నిటిని దాటుకొని నీకు స్తుతి దేవుని యొక్క పాదముల యొద్దకు చేరునుగాక. ఆయన్ని మరవినుగాక ఒక గొప్ప స్వరము.
స్వరము, ఒక గొప్ప స్వరము దేవునికి వినపడుతుంది. ఇది నా దేవదూతల స్వరము కాదే, ప్రతిరోజు నా చుట్టూ ఉన్న 24 పెద్దల స్వరము కాదే, ఒక నిరాధారణకు గురవుచున్న, ఒక ఆశ్రయము లేని ఒక భర్త ద్వారా, ఒక తండ్రి ద్వారా, ఒక సొంత తోబుట్టువు ద్వారా నిరాధారణకు గురవుతున్న, వేదనలో ఉన్న ఒక స్త్రీ నన్ను ఆధారము చేసుకుని నన్ను నిమిత్తము ఆనందముతో చేస్తున్న స్తుతి ఇది అని దేవుడు ఆ స్తుతిని ఆలకించిన వాడుగా నిజంగా నీవు నీ దుఃఖములో దేవుని వైపు చూస్తూ స్తుతులు అనేవి చేసినట్లయితే ఆ స్తుతులట పరలోకం యొక్క సింహాసనాన్ని కదిలించి వేస్తాయి. హల్లెలూయా! ఈరోజు ఈ మందిరములో నీవు నీ దుఃఖముతో చెబుతున్న నీ స్తుతులు పరలోకం యొక్క సింహాసనాన్ని కదిలించును గాక. లేయా యొక్క స్తుతులటండి ఏ సింహాసనం కదిలించింది? దేవుడు కూర్చున్న సింహాసనాన్నే కదిలించి వేసింది. ఈరోజు దేవుని కొరకు నిలబడు. శ్రమలోను, నిందలోను, అవమానంలోను, దుఃఖంలోను పరిస్థితులు చూసి పారిపోవద్దు. దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు నువ్వు చూస్తూ నువ్వేం చేయాలంటే నిలబడినట్లయితే ఎవరు అటండి లేయక స్తుతిని ఆపలేకపోయిన వారుగా ఉన్నారటండి. ఎవరు? కోటాను కోట్ల దేవతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు లేయక స్థుతిని దేవునికి వినబడుకోకుండా ఆపలేకపోయి. ఈరోజు నీ శ్రమల మధ్య నువ్వు నిలబడి నువ్వు స్తుతులు చేసినట్లయితే ఆయనటండి విననేరక యెహోవా యొక్క చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. దేవుడి నీ పక్షంగా కార్యము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ జనుల మధ్య అయితే నువ్వు స్తుతులు చేస్తున్నావో వారందరి మధ్య దేవుడిని పక్షంగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. లేయా యొక్క జీవితంలో ఆది కాండములో దాదాపు ఒక 11 అధ్యాయాల్లో ఉంటుంది. 11 అధ్యాయాల్లో లేయా జీవితాన్ని ఎక్కడ తరచి చూసినా ఆమె జీవితంలో దుఃఖమే కనపడుతుంది, ఆమె జీవితంలో కన్నీరే కనపడుతుంది, ఆమె జీవితంలో నిరాధారణే కనపడుతుంది. బ్రతుకంతా ఈమె జీవితంలో ఎక్కడ అద్భుతాలు చూడలేదు, ఆశ్చర్య కార్యాలు చూడలేదు. ఆమె పరిస్థితి చాలా ఇబ్బందికరమైన అనుభవాల్లో అట్లాగే ఆమె ఆ కుటుంబంలో జీవిస్తుంది. దేవుడు ఆమె స్థుతులను చూచాడు అనుకుంటండి. ఆ రోజు యాకోబుకు యోసేపు జన్మించాడు. ఎప్పుడైతే యోసేపు జన్మించాడో యాకోబు 21 సంవత్సరాలుగా ఏ ఇంటిలో ఉన్నాడో, ఏ యొక్క బానిసత్వంలో ఉన్నాడో, ఏ యొక్క కట్టుబాట్ల మధ్య ఉన్నాడో, యోసేపు జన్మించుటను బట్టి అంటండి యాకోబు ఆ బానిసత్వంలోంచి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. లేయా యొక్క స్తుతులు దేవుడు విన్నాడు. లేయా స్తుతులు దేవుడు విన్నప్పుడటండి వీరు ఉన్న ఈ బానిసత్వంలో నుంచి వీరందరి కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నారటండి? ఆ బానిసత్వంలోంచి వారు బయటకు వస్తున్నారు. మొదటిగా తన జీవితంలో లేయాకు వ్యతిరేకంగా నిలిచింది ఎవరు? తండ్రి మోసంలోంచి వారు బయటకు వస్తున్నారు. లేయా అయితే చాలా చక్కగా తండ్రి ఇంటి నుంచి చాలా తేలికగా దేవుణ్ణి బట్టి స్తుతులు సమర్పించుకుంటూ ఆమె బయటకు వచ్చేసింది. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆమె బయటకు వచ్చేసింది. కానీ రాహేలు ఉంది. రాహేలు ఎందుకో అంత తేలికగా బయటికి రాలేకపోతుంది. అమ్మా రాహేలు, బానిసత్వంలోంచి నీ భర్త బయటకు వస్తున్నాడమ్మా. బానిసత్వంలోంచి నీ యొక్క సహోదరి అయిన లేయా బయటకు వస్తుందమ్మా. మరి నీవెందుకు తేలిగ్గా రాలేకపోతున్నావు అంటే రాహేల్ యొక్క జీవితంలో ఎక్స్ట్రా లగేజ్ని ఆమె జేబుల్లో వేసుకుంది, బ్యాగుల్లో పెట్టుకుంది. ఏమిటి ఎక్స్ట్రా లగేజీ? రాహేల్ అయితే, లేయా అయితే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మొర వింటున్నాడు, దేవుడు నా ద్వేషాన్ని విన్నాడు అని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆ మహిమను ఆమె ఆ దాసత్వంలోంచి బయటకు మోసుకొచ్చేస్తుంది. అందుకే తేలిక బయటకు వచ్చేస్తుంది. కానీ రాహేల్ ఉందే
ఇగో ఈ లోకంలో నేను ఇంకా అందంగా జీవించాలి, ఇంకా క్షేమంగా జీవించాలంటే నా తండ్రి దేవుడితో పాటు నా భర్త దేవుడితో పాటు నా తండ్రి దేవుడు కూడా నాకు తోడుగా ఉండాలి అని ఆ యొక్క సంచుల్లో తండ్రి దేవతా విగ్రహాలను పెట్టుకుని వస్తుంది. ఎక్స్ట్రా లగేజీ. జీవితం అందంగా ఉండాలని, గ్లామర్గా ఉండాలని ఈ యొక్క రాహేలు ఏం చేస్తుందంటే అధిక బరువు మోస్తుంది కాబట్టి ఆమె తేలికగా బయటికి రాలేకపోతుంది. రాహేలేమో తన జీవితంలో ఏం మోసుకొస్తుందంటే తన జీవితం అందంగా ఉండాలని విగ్రహాలు మోసుకొస్తుంది. కానీ ఏమో ఆమె బయటికి ఏం మోసుకొస్తుందంటే దేవుని యొక్క మహిమను మోసుకొస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు, ఆయన జోక్యం మన జీవితంలోకి వచ్చినప్పుడు, మన విడుదలలోకి నడిపించబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మహిమను మోసేవారుగా ఉన్నట్లయితే మన యొక్క ప్రయాణం సులువుగా ఉంటుంది. నిజంగా నువ్వు స్తుతిస్తున్నవాడుగా ఉన్నావు కదా నీ శ్రమల్లో నువ్వు స్తుతిస్తున్నవాడుగా ఉన్నట్లయితే ఇక నువ్వు నిందను, నీ దుఃఖాన్ని నువ్వు మోయవు. ఆ స్తుతులను మోస్తున్నావు కాబట్టి నీ ప్రయాణం సులువుగా ఉంటుంది. లేయా అయితే తన జీవితంలో దేవుని యొక్క మహిమను మోసుకొస్తూ ముందుకు వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు బానిసత్వంలోంచి బయటకు వచ్చింది? తండ్రి అయిన లాబాను బానిసత్వంలోంచి బయటకు వచ్చింది. ఆ యొక్క రాహేలు అయితే ఇంకా తండ్రి దేవతా విగ్రహాలను ఎక్స్ట్రా లగేజ్గా పెట్టుకొచ్చింది. కాబట్టి ఆమె ప్రయాణం ఎలాగుందంటే ఆమెకి భారంగా ఉంది. మొదటిగా ఆమెకు తండ్రి నుంచి విడుదల కలిగింది. ఆమె స్తుతులను దేవుడు విన్నాడు కాబట్టి బానిసత్వంలో నుంచి ఆమె బయటికి నడిపించారు మొదటిగా. రెండవదిగా ఆమె ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఏమి జరిగింది? మార్గ మధ్యములో అధికమైన భారం, ఎక్స్ట్రా లగేజ్ ఎవరు కలిగి ఉన్నారండి? రాహేలు. ఈ భారాన్ని మోయలేని రాహేలు మార్గంలోనే ఆమె ఏమైపోయిందో తెలుసా? తన ప్రాణాన్ని విడిచింది. మార్గంలోనే ఆమె చనిపోయింది. అయ్యో, పితరుల దేశంలోకి అడుగు పెట్టవలసిన రాహేలు, పితరులతో పాటు సమాధి చేయవలసిన రాహేలు, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతంలో నివాసం చేయవలసిన రాహేలు, అందమైన ఆడగొర్రె రాహేలు, నీ జీవితం ఏంటో మా మధ్యలోనే ఆగిపోయింది. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మహిమను మోయడం లేదండి. నీవు లోకములో అందంగా బతకాలని లోక మహిమను మోస్తున్నావు. అందుకే అది నీకు భారంగా ఉండి మోయలేనిదై మార్గంలోనే నువ్వు కుసించిపోయేలాగా చేసింది. అందుకే ఆమె దేవుడు వాగ్దానం చేసిన కానంలోకి అడుగు పెట్టకోకుండానే రాహేలు మార్గ మధ్యలోనే చనిపోయి మార్గ మధ్యలోనే ఆమె ఏమైపోయింది? సమాధి చేయబడింది. ఇప్పుడు ప్రయాణము ముందుకు కొనసాగుచూ ఉన్నది. లేయా జీవితంలో ఇప్పటికీ 2 ఆటంకాలు. మొదటిగా భర్త నుంచి విడుదల. ఏ రాహేలు చూసి తన భర్త ప్రేమించడం లేదో ఆ రాహేలు ఆమె జీవితంలో, వారి కుటుంబ జీవితానికి ఏమైపోయింది? దూరము అయిపోయింది. ఒకసారి మన జీవితంలో అనవసరమైన వాటిని కూర్చుకోవడం ఆశీర్వాదం కాదు. అనవసరమైన వాటిని వదిలించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. లేయా అదే చేసింది. ఏది అనవసరమో, అనవసరమైన దుఃఖాన్ని, అనవసరమైన ఆ కన్నీటిని ఆమె వదిలించుకుంది. అనవసరమైన దేవతా విగ్రహాలని ఆమె వదిలించుకుంది. అవసరమైన ఆ యొక్క స్తుతులను ఆమె పట్టుకుంది. కానీ రాహేలు అనవసరమైన వాటిని పట్టుకుంది కాబట్టి అది ఆమెకి ఆశీర్వాదంగా మారకుండా పోయింది. మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే అవసరం లేని వాటన్నిటిని యేసు నామములో మనం విడిచిపెట్టుదుముగాక. హల్లెలూయా. పారవేయాలి. ఏది నీ జీవితంలో అనవసరంగా ఉందో. రాహేలు అందమైన ఆడగొర్రె, గ్లామర్ అక్క. ఈ అక్క పేరు ఏమిటండి? గ్లామర్ అక్క. మనలో చాలామంది ఇదే. ఈ అక్కలు చాలామంది ఉన్నారు. ఏ అక్కలు? గ్లామర్ అక్కలు. ఓ గ్లామర్ అక్కల్లారా, అనవసరమైనవి కనుక మీరు మోస్తే మార్గంలోనే ఏమైపోతారు?
సమాధి చేయబడతారు. వెళ్ళవలసిన గమ్యాన్ని మీరు చేరకుండానే మధ్యలోనే మీ ప్రయాణం ఆగిపోతుంది. ఈ గ్లామరక్క మనతో మాట్లాడే మాట ఇదే. ఈ రాహేలక్క, నేను అనవసరమైన మోసాను కాబట్టి నా మార్గం మధ్యంలోనే నా ప్రయాణము ఆగిపోయింది. ద్వేషించబడుతున్న లేయా వేటిని మోసుకుంటూ వెళుతుందో తెలుసా? స్తుతులను మోసుకుంటూ వెళుతుంది. వేటిని మోసుకుంటూ వెళుతుంది? స్తుతులను మోసుకుంటూ వెళుతుంది. ఈరోజు నీవు దేవుని యొక్క స్తుతులో నీ మార్గములో మోసుకుంటూ వెళుతుంటే యేసు నామములో నీ ప్రయాణము మార్గ మధ్యములో ఆగిపోకుండా సాగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈమె కూడా సాగిపోయింది కాబట్టి వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళింది. ఎక్కడైతే చనిపోవాలో అక్కడే చనిపోయింది లేయా. ఎక్కడైతే పాతి పెట్టబడాలో అక్కడే పాతి పెట్టబడింది లేయా. తన పితరులైన ఆ యొక్క అబ్రహాము, శారా ఎక్కడ పాతి పెట్టారో, తన అత్తగారు మామగారైన ఆ యొక్క రెబకా, ఇస్సాకు ఎక్కడ పాతి పెట్టారో ఇప్పుడు అక్కడే ఆ సమాధుల దొడ్డిలోనే ఎవరు పాతి పెట్టబడుతున్నారు? లేయా చనిపోయిన తర్వాత అక్కడ పాతి పెట్టబడింది. మార్గం మధ్యలోనే ఆమె ఆగిపోలేదంటే తన ప్రయాణం. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది, ఎక్కడ చనిపోవాలో అక్కడ చనిపోయింది, ఎక్కడ పాతి పెట్టబడాలో అక్కడ పాతి పట్టింది. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు యాకోబు గారు కూడా ఐగుప్తులోకి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. 70 సంవత్సరాలు ఐగుప్తులో నివాసం చేసిన యాకోబు తన అవసాన దశలో చెబుతున్న మాట ఇదిగో, నా పితరులు అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబకా ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అంటున్నాడా? లేదే. ఇప్పుడు ఈ యొక్క యాకోబు మాట్లాడుచున్న మాట జీవిత కాలంలో ఏ రోజు కూడా లేయా అన్న పదం పలకలేదటండి. జీవితకాలంలో ఏ రోజు చూసినా కూడా రాహేలు జపమే. పొద్దున్నే రాహేలు జపం, మధ్యాహ్నం రాహేలు జపం, సాయంత్రం రాహేలు జపమే. కానీ అవసాన దశలోకి వచ్చిన తరువాత యాకోబు ఏమన్నాడు తెలుసా? మార్గ మధ్యలో చచ్చిపోయిన రాహేలు ఎక్కడైతే పాతి పెట్టబడిందో అక్కడ పాతి పెట్టమంటున్నాడా? లేయా ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడ పాతి పెట్టమంటున్నాడా? ఈరోజు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు అవి మనకి వ్యతిరేకంగానే కనబడుతూ ఉంటాయి. కానీ నువ్వు ఒకవైపు చూసి దుఃఖంతో కన్నీటితో ఉండి పరిస్థితుల నుంచి దూరంగా పారిపోతే కుదరదు. లేయా పరిస్థితులు చూసి పారిపోలేదు, పరిస్థితుల వైపు పరిగెత్తింది. పరిస్థితుల మధ్య ఆమె మౌనంగా ఉంది. పరిస్థితుల మధ్య ఆమె సనగలేదు, గొణగలేదు, ఫిర్యాదులు లేదు. పరిస్థితుల మధ్య ఆమె ప్రార్థన ఉంది, పరిస్థితుల మధ్య ఆమె స్తుతులు ఉంది. యేసు నామములో దేవుడిని నోటి అంట ఆ స్తుతులు ఉంచునుగాక, ఆ ప్రార్థన ఉంచునుగాక. పరిస్థితులు చూసి ఆమె పారిపోలేదండి. అందరూ మనం ఎదుర్కొంటున్న హీన దశను చూసే పారిపోతాం. కానీ మనకు తెలియకుండా దేవుడు ఇంకొక కోణం మన వైపు ఉంచాడు. ఇంకొక కోణం దేవుడు మనకి తెలియకుండా దాచి ఉంచాడు. అదే ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు అంటున్నాడు, లేయా ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడే, నా తండ్రి పక్కన కాదు, నా తల్లి పక్కన కాదు, నా యొక్క తాతగారైన అబ్రహాము, నానమ్మగారైన శారా పక్కన కాదు, నా భార్యని ఎక్కడ పాతి పెట్టారో నా భార్య అయిన లేయా పక్కన నన్ను పాతి పెట్టండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసాన దశలోకి వచ్చిన తర్వాత దేవుడు యాకోబు ఎవరు బలంగా జ్ఞాపకం పెట్టుకున్నాడు చెప్పండి? మొదట నువ్వు ద్వేషించబడతావేమో, మొదట నువ్వు తిరస్కరించబడతావేమో, కానీ నీకు ఒక శుభవార్త. ఎక్కడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ద్వేషించబడి తిరస్కరించబడతావో వారి ద్వారానే గొప్పగా నీవు ప్రేమించబడును గాక. వారి యొక్క అనుభవాలను నువ్వు చెరగని జ్ఞాపికగా నువ్వు మెలిగిపోవును గాక. హల్లెలూయా. లేయా యాకోబు యొక్క జ్ఞాపకాల్లో మిగిలిపోయింది, చెరగని ముద్రగా ఉండిపోయింది. కాబట్టి అతడు అంటున్న మాట, నా భార్యని ఎక్కడ పాతి పెట్టారో ఆమె పక్కన నన్ను పాతి పెట్టండి. ఆమె యొక్క దుఃఖాన్ని దేవుడు చూచాడు.
ఆమె నిందను దేవుడు చూశాడు, ఆమె దూషించబడ్డ దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం బ్రతుకున్నప్పుడు ఏవి మనకు అనుకూలంగా జరగవండి. కానీ నీకు ఒక శుభవార్త, నువ్వు బ్రతుకున్న ఏ రోజు కూడా నీకు అనుకూలంగా ఏది జరగకపోవచ్చు. కానీ ఈ మందిరంలో ఈ వాక్యం విన్న నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విషయమైతే నువ్వు కన్నీరు కార్చావో, ఏ విషయమైతే నువ్వు ఓపిక పట్టావో, ఏ విషయమైతే నువ్వు సహనం కలిగి ఉన్నావో, ఏ విషయమైతే దేవునికి నువ్వు స్తుతి చేశావో అది ఊరికినే పోవు. దేని బట్టి అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో దాని ఫలితము రాబో తరం నీ కుటుంబం అనుభవించునుగాక, నీ పిల్లలు అనుభవించునుగాక, తరతరాల మీద నీ ప్రార్థన అభిషేకము నీ కుటుంబం మీద నిలుచునుగాక. లేయా ప్రార్థన ఊరికే పోలేదే. లేయా అంటూ ఉంది, మూడవ బిడ్డ పుట్టినప్పుడు, లేవి పుట్టినప్పుడు అంటుంది, ఇక మీదట నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు. కానీ ఎవ్వరూ ఆమెను హత్తుకోలేదే. మనుషులు ఎవరు, కుటుంబ సభ్యులు ఎవరు ఆమెను హత్తుకోలేదే. కానీ దేవుడు అటండి లేయా సంతానమైన యాకోబును హత్తుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఎవరు నిన్ను హత్తుకోకపోయినా దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను హత్తుకొనును గాక, వారి పక్షంగా ఘనమైన కార్యాలు జరిగించును గాక. ఇప్పుడు లేవీని దేవుడు హత్తుకున్నాడు. లేవీని దేవుడు హత్తుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ లేవీ కుటుంబంలోంచి ఒక యాజకుడైన అహరోను బయటకు వచ్చాడు. ఆ లేవీ కుటుంబంలోంచి ప్రవక్తల్లో, గొప్ప ప్రవక్తల్లో ఒకడైన మోషే బయటకు వచ్చాడు. ఆ లేవీ కుటుంబంలోంచే ఎర్ర సముద్రములో ఆ నీటి గోడల మధ్య దేవునికి ఆరాధన చేసే ఒక ఆరాధికురాలైన మిరియాము బయటకు వచ్చింది. నిజముగా మోషే యొక్క తల్లిదండ్రులే కనుక ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే దేవుడు మాకు ఎంత గొప్ప సంతానాన్ని ఇచ్చాడు అని ఎంతగా సంతోషించేవారు. ఇది అంతా ఎవరి వల్ల తెలుసా? మా అమ్మగారైన లేయా వల్ల, మా పితరులైన లేయా వల్ల. ఈరోజు యేసు నామములో నీకు కలిగిన సంతానము ఏ ఒక్క సంతానము కూడా నశించిపోకుండా దేవుని కొరకు వాడబడును గాక. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఫలించును గాక. ఎవరు వ్యర్థమవుకోకుండా ఫలించును గాక. ప్రతి సంతానము దేవునికి మహిమార్థమై నిలుచును గాక. లేవీని దేవుడు హత్తుకున్నాడు. హత్తుకున్న లేవీ వంశంలోంచే ఎవరు బయటకు వచ్చారో తెలుసా? ఎవరు బయటకు వచ్చారండి? ఆ యొక్క అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను బయటకు వచ్చాడు. హత్తుకున్న ఆ యొక్క లేవీ వంశంలోంచే గొప్ప ప్రవక్తల్లో ఒకడైన మోషే బయటకు వచ్చాడు. గొప్ప ఆరాధికురాల్లో ఒకరైన మిరియాము బయటికి వచ్చింది. యేసు నామములో నీ సంతానములో ఒక్క బిడ్డ కూడా వృధాగా వారి జీవితం గడపకుండా ఫలవంతంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. యేసు నామములో తరతరాల అభిషేకము మీ బిడ్డల మీద నిలుచునుగాక. లేయా ప్రార్థన ఊరికనే పోయిందా? లేయా కన్నీరు ఊరికనే పోయిందా? లేయా స్తుతులు ఊరికనే పోయాయా? ఈరోజు యేసు నామములో నేను చెబుతున్న మాట ఏమిటి అంటే, ఏ మందిరంలోకి వచ్చి ఏ కన్నీరైతే నువ్వు కారుస్తున్నావో, ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో, లేయా కన్నీటిని చూసిన దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ కన్నీటిని చూసి నీ ప్రార్థనకు జవాబిచ్చును గాక. ఇక్కడ లేయాను బట్టి తండ్రి కుడి పార్శ్వమున ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో దేవునికి అర్పణ ఇచ్చే ప్రధాన యాజకుడిగా ఆ భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారంటే లేయా సంతానమైన లేవీయుడులో ప్రధాన యాజకుడైన అహరోను ఆ భాగ్యాన్ని పొందుకున్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని దేవునికి అర్పణ అర్పించే గొప్ప భాగ్యము ఆ లేవీయుడైన అహరోనుకి వచ్చింది. మోషేను బట్టి ఆదిమ కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఎన్ని కాండాలండి? మోషేను బట్టి 5 కాండాలు. కీర్తనలో 91వ అధ్యాయము, 90వ అధ్యాయాలు ఇవన్నీ కూడా ఎవరిని బట్టి రాయబడ్డవి? మోషేను బట్టి రాయబడ్డాయి.
బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధికురాలు ఎవరటండి? మిరియాము. ఇప్పుడు నేను చెప్తున్న మాట, ఏమంటున్న మాట? అయా, నా శ్రమలో నేను నశించిపోను, నన్ను నా ప్రాణం తీసేస్తున్నా నా శ్రమలు, నేను నిన్నే స్తుతిస్తా. ఆది కాండములో ఉన్న ఏబు ఎవరో తెలుసా? ఈ లేయా. ఆమె నశించిపోతున్నా కూడా, ఆమె కుటుంబంలో రెండవ తరగతి చెందిన, అంటే విలువలేని అనుభవాల మధ్య అణిచివేయబడుచున్న నా శ్రమలో నేను నశించిపోనయా, కృంగిపోనయా, పారిపోనయా, నా శ్రమల మధ్య నా స్తుతుల మీద నీకు సింహాసనం వేస్తానని ఆది కాండములోని ఏబులాగా లేయా నిలబడింది. అదేవిధంగా ఈ కాలములో నీవు ఒక లేయాలాగా, ఒక ఏబులాగా దేవుని కొరకు నిలబడుదువుగాక. పరిస్థితుల్లో నశించిపోను, నా శ్రమల మధ్య స్తుతుల మీద నీకు సింహాసనం వేస్తాననే స్తుతి పలుకు దేవుడిని నోటి వెంట స్థిరపరచునుగాక. ఇప్పుడు లేయా జీవితానికి వచ్చేద్దాం. ఆమె ప్రార్థన ఊరికినే పోలేదు, ఆమె కన్నీరు ఊరికే పోలేదు. ఆమె దేవుని మీద ఉంచిన సహనమే కానీ, ఆమె దేవుని కొరకు నిలబడిన విధానమే కానీ ఊరికినే పోలేదటండి. లేయా కుటుంబంలోంచి ఎవరు వచ్చారు చెప్పండి? మోషే, అహరోను, మిరియాము. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నట్లయితే రెండు గోత్రాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. మొదటి గోత్రము లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రం నుంచి మోషే, అహరోను, మిరియాము వచ్చారు. రెండవ గోత్రము యోధా గోత్రం. హల్లెలూయా. ఈ యోధా గోత్రం నుంచి ఎవరు వచ్చారో మీకు తెలుసు కదా. ఈ యోధా గోత్రంలోంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యోధా గోత్రంలోంచే బయటకొచ్చారు. ఆమె సంతానం ఊరికే పోలేదు. ఆమె సంతానంలోంచే ఈ బైబిల్ చరిత్రలో ప్రధానముగా రెండు గోత్రాలు. ఒకటి లేవీ గోత్రము, 2 యోధాలు. ఆ యోధా గోత్రంలోంచే కానా కొడుకు పెట్టిన వారిలో ఒకడు బయటకు వచ్చాడు. ఎవరు? కాలేబు. యోధా గోత్రంలోని కాలేబు. అందరూ కానాలో కడిగి పెట్టిన తర్వాత ఎవరికి వారు యెహోషువ వాటాలు పంచి పెడుతున్నారు. పండే భూములు, పల్ల భూములు, నీళ్ళు గల భూములు, సత్తు గల భూములు, అనుకూలమైన భూములు అన్ని గోత్రాలకి పంచిపెట్టేస్తున్నాడు యెహోషువ. కష్టపడింది యెహోషువ, కాలేబు. కానీ అనుకూలమైన భూములన్నీ పంచుకునేది ఎవరు చెప్పండి? మిగిలిన గోత్ర. ఆ సందర్భాల్లో ఏ మాత్రం తనకు అనుకూలంగా లేకపోయినా కూడా ఆ యొక్క కాలేబు అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు ఈ కొండనివ్వు, నాకు లోయల అవసరంలా, పల్లపు భూముల అవసరంలా, ఈ కొండనివ్వు. అయ్యా కాలేబు, ఈ కొండను చూసి ఏం చేసుకుంటావు? ఈ కొండ ఫలవంతమైన కొండ కాదు కదా, ఎందుకయ్యా నీ ఇది కోరుకుంటున్నా? ఎక్కడి నుంచి వచ్చిందా ఈ మాటలు నీకు అంటూ ఉంటే, బహుశా ఈ యొక్క కాలేబుకు తన మామగారైన ఆ యొక్క లేయా గుర్తొచ్చింది అనుకుంటా. అయ్యా నా పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు, అయినా నేను స్తుతిస్తా అని లేయా ఏ విధంగా మొండిదిగా నిలిచిందో, ఈ కొండ నాకు అనుకూలంగా లేదు, అయినా నువ్వు నాకు వాటిని సాగు చేస్తానని ఆ లేయాని బట్టి ఈ మొండి మాటలో ఎవరిలోకి వచ్చేసి అటండి? కాలేబుకు వచ్చేసింది. నేను చెప్తున్న మాట, దేవుని కొరకు ఏ విషయం అయితే నువ్వు మొండిగా ఉన్నావో నువ్వు అనుకుంటావు, నా భక్తిని నా బిడ్డలు చేస్తారా, నా భక్తిని నా ప్రార్థన నా బిడ్డలు కలిగి ఉంటారా అని అనుకుంటావేమో. నీ ఆశ గల ప్రాణాన్ని నెరవేర్చడానికి నీ సంతానంలోనే నీకంటే మొండోడిని దేవుని కొరకు నిలబడే మొండోని దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. కాలేబు అంటున్నాడు, ఈ కొండను నాకు ఇవ్వు. యేసు నామములో అటువంటి కాలేబు అనుభవం దేవుడు మనందరికీ కలగజేయును గాక. ఈరోజు నువ్వు అడగాలయ్యా, ఈ పరిస్థితి, కఠినమైన పరిస్థితి నాకు ఇవ్వు, యేసు నామములో నేను వాటిని జయిస్తా అని విశ్వాస వాక్కును పలకాలి. అలా పలకగలిగితేనే ఆ కొండ నువ్వేం చేయగలవు తెలుసా? చదును భూమిగా చేయుదువుగాక, మైనముగా కరిగించుదువుగాక. హల్లెలూయా. ఇంకా అయిపోలేదండి దేవుని యొక్క ఆశీర్వాదం. లేయా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఇంతటితోనే ఆగిపోలేదు. ఈ ఆశీర్వాదం ఎక్కడికి వచ్చేసిందంటే, ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ జరగని ఒక అంతర్జాతీయ వివాహం జరుగుతుంది. ఏమిటి అంతర్జాతీయ వివాహము? బోయాజు రూతు పెళ్ళి.
ఈ బోయాజు రూతు పెళ్ళైనప్పుడు ఏం జరిగింది? బోయాజు ఈ గోత్రానికి చెందినవాడే, యోధా గోత్రానికి చెందినవాడే. ఈ బోయాజు కుటుంబంలోంచి, రూతు కుటుంబంలోంచి ఎవరు వచ్చారంటే ఓబద్యాన్ని బట్టి ఎవరు వచ్చారంటే యెషయాని బట్టి ఎవరు వచ్చారంటే దావీదుని బట్టి ఎవరు వచ్చారంటే సొలొమోనుని బట్టి లోక రక్షకుడైన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రపు సింహంగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు లేయా సహనం నశించిపోయిందా? లేయా కన్నీరు వ్యర్థమైపోయిందా? లేయా ఓపిక ఆమె ఏ ఫలవంతం లేకుండా ఉండిపోయిందా? కొన్ని పరిస్థితులు మన సహనము, మన ఓపిక, మన కన్నీరు వ్యర్థంగానే కనబడతాయి. కానీ ఆ అనుభవాల మధ్య నువ్వు దేవుని కొరకు నిలబడితే ఈరోజు ఈ సత్తాగల విత్తనం భూమిలో నాటావు. ఒకరోజు ఆ సత్తాగల విత్తనం భూమిని చీల్చుకుంటూ ఫలవంతంగా మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు లేయా యొక్క ఓపిక తగిన ఫలము సత్తాగల విత్తనం రూపంలో మెస్సయ్యగా, లోక రక్షకుడిగా ఎవరు వచ్చారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంతటితో ఆగిపోలా ఆమె ప్రార్థన, అంతటితో ఆగిపోలా ఆమె యొక్క సహనం యొక్క ఫలము, ఓపి యొక్క ఫలము. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో అపోస్తుల కాలానికి వచ్చేసింది. అందరూ సౌలుగా ఉన్న పౌలును అసహించుకుంటున్నారు. ఎవరో కూడా అతను అంగీకరించడంలా. అప్పుడు ఒకడు వచ్చాడండి, ఆయన పేరు బర్నాబా. ఆయన పేరు ఎవరో తెలుసా? బర్నాబా. ఇదిగో మీరందరూ అతను తిరస్కరించారా, అయితే అతను నా చేతికే ఉండే అని ఎవరిని దగ్గరకు తీసుకున్నాడు బర్నాబా? సౌలును పౌలును దగ్గరగా తీసుకున్నాడు. అతడు పౌలు మీద ఉన్న అభిషేకాన్ని బర్నాబా చూశాడు. పౌలు మీద ఉన్న దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికను బర్నాబా చూచాడు. అందుకే ఆ బర్నాబా ఎవరిని హత్తుకున్నాడు తెలుసా? సౌలును హత్తుకున్నాడు. అయ్యా బర్నాబా, ఏమిటయ్యా నువ్వు ఎవడివి? పౌలు ఎవడు? ఆయన గోత్రం ఏమిటి? నీ గోత్రం ఏమిటి? నీకు ఆయనకి సంబంధం ఏమిటి? నువ్వు ఆయన ఎందుకు అతుకున్నా అని అంటూ ఉంటే ఈ యొక్క సౌలు ఏ గోత్రానికి చెందినవాడు తెలుసా? బెన్యామీను గోత్రానికి. ఈ బెన్యామీను ఎవరి సంతానమో తెలుసా? రాహేలు సంతానం. తన జీవిత కాలము ఎవరిని బట్టి అయితే దుఃఖంలో నడిచిందో, జీవిత కాలం ఎవరిని బట్టి అయితే కన్నీరు గార్చిందో, జీవిత కాలం నెమ్మది లేకుండా ఆ నిద్రలేని రాత్రులు గడిపిందో, ఆ రాహేలు సంతానం ఎవరు? బెన్యామీను అయినా పౌలు. మరి ఈ యొక్క బర్నాబా ఎవరు? యోధా గోత్రానికి చెందినవాడు. ఏ గోత్రానికి అండి? యోధా గోత్రానికి. అయ్యా నీ తల్లి గోత్రం ఏమిటి? నీ గోత్రం ఏమిటి? బెన్యామీను గోత్రం ఏమిటి? నీ తల్లిని బతుకున్నంతకాలం నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసింది ఈమె గోత్రమే. కానీ ఈ యొక్క బర్నాబా ఎవరిని ఆదరిస్తున్నాడు? పౌలుని. ఎట్లా ఆదరిస్తున్నావయ్యా అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు మార్గ మధ్యలో ఈ అక్క పేరు ఏం పేరు చెప్పండి? చెప్పాలి, మన ఇంగ్లీష్లో పెట్టుకున్నాంగా. చెప్పాలి గట్టిగా. మార్గ మధ్యంలో చచ్చిపోయిన అక్క పేరు ఏం పేరు? గ్లామర్ అక్క. ఈ గ్లామర్ అక్క అధికమైన భారం మోసుకుంటూ ఒకరోజు ఆఖరి కానుపుకంటూ చచ్చిపోతూ పిల్లోడికి ఏమేమి పెట్టింది తెలుసా? బెనోని అనగా అర్థం ఏమంటే దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు. చచ్చిపోతూ ఆ బిడ్డను ఎవరి చేతుల్లో పెట్టింది? యాకోబు చేతుల్లో పెడితే అప్పుడు యాకోబు అన్నటువంటి దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీను నా కుడి చేతి పుత్రుడు, నా కుడి భుజం అన్నాడు. ఇప్పుడు ఈ యాకోబు ఈ బిడ్డను 2 చేతులతో పట్టుకుని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు తెలుసా? రాహేలుకి దాసులు ఉన్నారు, జిల్హా, బిల్హా. ఈ దాసుల చేతులు పెట్టవచ్చు, కానీ ఎవరి చేతిలో పెడితే ఈ యొక్క ప్రాణము బ్రతికించబడుతుందో, ఎవరి చేతిలో పెడితే ఈ బిడ్డ బలముగా పెరుగుతాడో వారి చేతిలోని ఈ బిడ్డను పెట్టాలని తాను ఎవరినైతే ద్వేషించాడో తనకు తెలుసు. ఎవరి చేతుల్లో ఈ బిడ్డ పెడితే ఆ బిడ్డ బలంగా పెడతాడో ఆ ద్వేషించిన రేయా చేతుల్లోనే ఈ బిడ్డను యాకోబు పెడుతున్నాడు. హల్లెలూయా.
ఈరోజు లేయా ద్వారా చెప్తున్న ప్రవచన ఒక వాక్కు, నీ విరోధులకు నువ్వు సహాయం చేసే గొప్ప కృప దేవుడు నీకు అందించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు మనకి అనేక బాధ్యతలు ఇస్తున్నాడో తెలుసా? జీవించే ఆత్మలు ఎవరి చేతిలో పెడితే బలంగా ఉంటారో వారి చేతిలో దేవుడు అటండి తన బిడ్డలైన వారిని అప్పగిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు లేయా తన జీవితకాలం దుఃఖానికి కారణమైన రాహేలు పుట్టిన కుమారుడేతుడు. కానీ ఆమె పెట్టిన దుఃఖాన్ని చూడాల, ఆమె ద్వారా అనుభవించిన ద్వేషాన్ని చూడలేదంటండి. ఆ బిడ్డను చూసింది, ఆ బిడ్డను బలంగా పెంచి ఆ బిడ్డను ఆదరించిందంటండి. బర్నాబా ఆదరణ పుత్రుడయ్యాడు. ఈరోజు అదే గోత్రానికి చెందినవాడు ఈ బర్నాబా. ఓ బర్నాబా, ఈ సౌలును ఎట్లాగ నువ్వు ఆదరించగలుగుతున్నావు? ఇదిగో నా పితరులు అయిన లేయా ఆ యొక్క బెన్యామీనును ఆదరించిన రీతిగా ఈరోజు అదే గోత్రానికి చెందిన నేను, అదే గోత్రానికి బెన్యామీను గోత్రానికి చెందిన ఈ సౌలు నేను ఆదరిస్తున్నానంటే నా పితృరాలైన లేయాలో ఉన్న సహనమే, ఓర్పే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆదరించగలుగుతున్నాను. ఇతడు సౌలును ఆదరించడం ద్వారా కొత్త నిబంధన కాలంలో ఒక గొప్ప ప్రవక్త ఈయన ద్వారా ఆదరించబడి 13 పుస్తకాలు ఇతని చేత రచించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. లేయా కన్నీరు వృధాగా పోలేదే, లేయా దుఃఖం వృధాగా పోలేదే, లేయాక ఆరాధన స్తుతులు వృధాగా పోలా. ఈరోజు మందిరంలోకి వచ్చి నువ్వు కన్నీరు కాస్తుంటే కొన్ని వెంటనే జరగకపోవచ్చు, కానీ ఈరోజు నీవు నాటిన ఈ ప్రార్థన విత్తనము, కన్నీటి విత్తనము రాబో తరంలో నీ బిడ్డలు సంతోషంతో పంటను కోయుదురుగాక. దేవుడు కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.